హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. ఇవాళ నేను అమెజాన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఈమెయిల్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది చూపిస్తున్నాను. ఇక చూడండి, అమెజాన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్కి జరిగే రోల్కి ఇంటర్వ్యూ అనేది ఈ మంత్లోనే జరిగింది. అది మేలో ఇంటర్వ్యూ జరిగింది. అండ్ మీరు ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే ఈ ఇంటర్వ్యూ మెయిల్ అనేది వస్తుంది. ఎగ్జామ్ క్లియర్ అయిన ఒక 1-2 వీక్స్లో ఈమెయిల్ అనేది మీకు వచ్చేస్తుంది హెచ్ఆర్ ఇంటర్వ్యూ గురించి. ఇక్కడ చూడండి, బాడీకి వస్తే హలో, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ అమెజాన్. ఆఫ్టర్ రివ్యూయింగ్ ద అప్లికేషన్ వీఆర్ గ్లాడ్ టు ఇన్వైట్ యూ ద వీడియో ఇంటర్వ్యూ విచ్ ఇస్ షెడ్యూల్ ఫర్ టుడే. అంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ కానీ వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. అది వీడియో ఇంటర్వ్యూ. జస్ట్ లైక్ మీకు చైమ్ లింక్ అలా వస్తుంది, అందులో ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాలి. అండ్ ఇక్కడ చూడండి, మీటింగ్ డీటెయిల్స్ ఇచ్చారు, డేట్ అండ్ టైం. ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ ట్రై టు లాగిన్ 5 minutes ఇన్ ప్రేయర్. మీరు మినిమం ఒక 5 to 10 minutes ముందే లాగిన్ అయి ఉంటే మీకు బెటర్. ఎలాంటి నెట్వర్క్ ఇష్యూస్ అన్నా మీరు ముందే చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో అలా చేసుకున్నప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకపోతే మళ్ళీ ఆపర్చునిటీస్ రావడం చాలా కష్టం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్స్ టు ఫాలో ద అటెండ్ ద సెషన్. Please click on the below link using Firefox or Google Chrome. Please mention your name and click the next button to join. మీరు క్రోమ్లో కానీ ఫైర్ఫాక్స్లో కానీ ఈ లింక్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా క్రోమ్లో ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు లింక్లోని డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఆ చైమ్ లింక్ నెంబర్ ఉంటుంది. ఆ మీటింగ్ ఐడి అయినా ఎంటర్ చేయొచ్చు. గూగుల్లో చైమ్ లింక్ని వెతికి మీటింగ్ ఐడి అయినా పెట్టచ్చు. లేదంటే లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా చైమ్ డీటెయిల్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత కింద మీ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. మీ నేమ్ ఏంటి, నా పేరు ఇప్పుడు హన్సిక కదా, హన్సిక అని మెన్షన్ చేసి లాగిన్ కొడితే మీటింగ్ ఐడి ఎంటర్ చేసి ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా మీటింగ్లోకి ఎంటర్ అవుతాం. సో అక్కడ ఇంటర్వ్యూయర్ మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. సో ఒక 5 to 10 minutes తర్వాత మళ్ళీ అలో చేస్తారు. ఇది అక్కడ జరిగే ప్రాసెస్. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది ఫ్రెషర్స్కి ఎలా అడుగుతారంటే జస్ట్ ఇంట్రొడక్షన్ అడుగుతారు. ఎలా అంటే మీరు జస్ట్ కమ్యూనికేషన్స్ వాళ్ళు చెక్ చేయాలనుకుంటారు ఫ్రెషర్స్కి అయితే. అండ్ టాక్ అబౌట్ ఏ టాపిక్ ఫర్ 2 minutes. అంటే ఏదో ఒక టాపిక్ ఇస్తారు వాళ్ళు, మీ గురించి మాట్లాడండి అని. ఇప్పుడు నాకైతే నేను వర్క్ చేయముందు నాకు అమెజాన్లో నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇష్టమా లేదంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇష్టమా? నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాను. ఆ తర్వాత దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా చెప్పాను. ఆ తర్వాత ఇది ఆన్లైన్ ఎడ్యుకేషనా, ఆఫ్లైన్ ఎడ్యుకేషనా, అంటే నాకు కోవిడ్ టైంలో జరిగింది నా ఎడ్యుకేషన్ అనేది. సో ఆ టైంలో నీవు ఎలా ప్రిఫర్ చేసావు అండ్ నీకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని రెండు నేను చెప్పాను. అంతేకాకుండా నేను మోస్ట్లీ కంపెనీ ఏదైతే ప్రిఫర్ చేస్తుందో, ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేశాను కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్కి మోర్ అడ్వాంటేజెస్కి చెప్పాను. ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్కి అప్లై చేసినప్పుడు దానికి ఎక్కువ అడ్వాంటేజెస్ అనేవి చెప్పాలి. అండ్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్, మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ గురించి చెప్పమంటారు. ఆ తర్వాత శాలరీ డిస్కషన్ అనేది ఉంటుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయితే ఇంట్రొడక్షన్ అడుగుతారు మీ గురించి. ఆ తర్వాత ప్రీవియస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మీరు ముందు ఏ రోల్ చేశారు, ఏంటి మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇప్పుడు మీరు అప్లై చేసిన రోల్కి అవి ఈక్వల్గానే ఉంటాయా అని అడుగుతారు. ఆ తర్వాత అమెజాన్లో మీరు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అని కూడా అడుగుతారు. లైక్ మేము ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు, మీ ముందు రోల్ వదిలేసి, మీ ముందు కంపెనీ వదిలేసి ఎందుకు అమెజాన్లోనే జాయిన్ అవ్వాలి అని అడుగుతారు. అండ్ ఒకవేళ ఇంకొకటి అంటే, ఇప్పుడు అమెజాన్కి రీహైర్ ఆప్షన్ కూడా జరుగుతుంది. లైక్ కాంట్రాక్ట్ బేస్డ్ అయిపోయి ఉంటుంది కదా, వాళ్ళని డైరెక్ట్గా ఈమెయిల్స్ పెట్టి రీహైర్ అనేది చేసుకుంటున్నారు. రీహైర్ వాళ్ళకు వచ్చేసి ఇంట్రొడక్షన్ తర్వాత మళ్ళీ మీరు ఎందుకు రీహైర్ అవ్వాలనుకుంటున్నారు, అమెజాన్లో మీకు ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయి, ఎందుకు మళ్ళీ మీరు అమెజాన్లోనే జాయిన్ అవ్వాలి, అలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్గా అడుగుతారు. జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు చెక్ చేస్తారు. ఆ తర్వాత శాలరీ డిస్కషన్ అనేది పెడతారు. అంతే. ఇలానే అమెజాన్ విసిఎస్ రోల్స్కి అనేది ఇంటర్వ్యూ జరుగుతుంది.